హాయ్, దిస్ ఈజ్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ గులాబ్ జామ్. దానికి కావాల్సింది ఇప్పుడు చూద్దాం. ఓకే, గులాబ్ జామ్కు కావాల్సిన ఐటమ్స్ షుగర్, గులాబ్ జామ్ పౌడర్, ఇది నేను ఎంటీఆర్ మాత్రమే తీసుకుంటున్నాను, ఆయిల్, ఇలాచీ, తగినన్ని వాటర్. పౌడర్ని కట్ చేద్దాం, ఒక బౌల్లో వేసుకుందాం. మనం పౌడర్ని బౌల్లో వేసుకున్నాం, వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో మిల్క్ కూడా యాడ్ చేయక్కర్లేదు, చాలామంది చేస్తారు కానీ అవసరం లేదండి. నేను గులాబ్ జామ్ ముద్దని కలిపేసి ఉంచాను. దీనికి ఒక 5 minutes మూత పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాం. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మరొక పక్కన షుగర్ సిరప్ చేసుకుందాం. ఇందులో షుగర్ యాడ్ చేద్దాం. దానికి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది తీసుకుందాం, చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుందాం. ఈ పాకం అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలాచి కొంచెం వేసుకుందాం. స్టవ్ ఆపేద్దాం. చూడండి, పాకం అనేది ఇలా వస్తే, జిగురు పాకం కొంచెం వస్తే అయిపోయినట్టే. గులాబ్ జాములు ఉండలు చేసుకున్నామండి. నేను కొంచెం పెద్ద సైజే చేసుకున్నాను. ఆయిల్లో ఒకటి ఫ్రై చేసేద్దాం. బాగా ఫ్రై అయ్యండి. కొంచెం బ్రౌన్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తీసేద్దాం. షుగర్ సిరప్లోని మనం ఇవి వేసేద్దాం. ఇది నెక్స్ట్ అయ్యండి, వేసుకుందాం మరొకసారి.
ఇలా చూడండి, ఈ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ గులాబ్ జాము రెడీ.